వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం టిఆర్ఎస్ భవన్ లో, తెలంగాణ భవన్ లో సుమన్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో బల్క సుమన్ మాత్రం నేను అరెస్ట్ అవ్వలేదు, నేను బీఆర్ఎస్ ఆఫీస్ లోనే ఉన్నా అని చెప్పేసి బల్క సుమన్. సో ఏ క్షణమైనా సరే బల్క సుమన్ అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల బల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, సింగరేణి ఆఫీస్ ని కూల్ చేయండి, రైలు పట్టాలను కోసేయండి, మనకి ఇక్కడ అంటే రైతుల కోసం కావచ్చు, ఇంకేదైనా ఉద్యమం ఉవ్వెత్తునెక్కాలంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయండి అన్నట్టు కూడా కేసులు వేసుకోండి, కేసులు అయితే ఏమైతుంది, ఆఫీస్ ముట్టడిస్తే ఏమైతుంది అన్నట్టు మాట్లాడినట్టు కూడా నాంపల్లి పిఎస్ లో కేసు నమోదు చేశారు. సో కేసు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. సో ఆ రోజు నుంచి పోలీసులు కూడా బల్క సుమన్ని ఏ క్షణానైనా సరే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి సోషల్ మీడియాలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ లో మాత్రం బల్క సుమన్ అరెస్ట్ అంటూ కూడా వార్తలు వచ్చినాయి. బట్ దానిపైన కూడా బల్క సుమన్ క్లారిటీ ఇచ్చారు. సో నేను పోలీసులు అరెస్ట్ చేసినా కూడా నేను న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో ధర్మమే గెలుస్తుంది, న్యాయస్థానం పైన నాకు నమ్మకం ఉంది, నేను బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నాను అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. మరి చూడాలి సాయంత్రం వరకు బల్క సుమన్ అరెస్ట్ అవుతారా, లేకపోతే అంటే కాంప్రమైజ్ అవుతారా, లైట్ తీసుకుంటారా అనేది చూడాల్సిన విషయం. అండ్ బల్క సుమన్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ బల్క సుమన్ ని అరెస్ట్ చేస్తే మళ్ళీ హీరో అవుతారని చెప్పేసి, మళ్ళీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి హైప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.